నమస్తే సార్. నమస్తే అండి. మన పాస్టర్ గారు మరణం అనే దాని చుట్టూ చాలా పెద్ద సినిమా నడుస్తుంది. సో మద్యం తాగాన్ని కొంతమంది, అనుమానాస్పద మృతులని కొంతమంది, లేదు పవన్ కళ్యాణ్ గారు చేశారని కూడా కొత్తగా నడుస్తుంది. అసలు దానికి ఏమంటారు? ఎవరు అనలేదు కానీ కేఏ పాల్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నందుకు పవన్ కళ్యాణ్ అభిమానే చంపేశాడని చెప్పి అంటున్నాడు. అడిగి పిచ్చెక్కేసింది అబ్బా కేఏ పాల్ అనేవాడికి. వాస్తవంగా అసలు పవన్ కళ్యాణ్కి దీనికి సంబంధం లేని విషయం. ఇక్కడ జరిగింది ఏంటి? అతన్ని ఎవరైనా చంపారా, లేకపోతే యాక్సిడెంట్గా చచ్చిపోయారా, లేకపోతే సూసైడ్ చేసుకున్నాడా? ఇది ఎవరికి తెలీదు. కాదు, కోటాను కోట్ల జీతాలు ఇస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకున్నది ఎందుకు? ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ కేసు చేస్తారని వదిలేయాలి కదా. వీళ్ళే ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నాడు. చంపేశారని ఒకడు, హిందువులు చంపేశారని ఒకడు, ముస్లింలు చంపేశారని ఒకడు. వాస్తవంగా కులాల మధ్య మతాల మధ్య శిక్షలాగా అయిపోయింది ఇది. ఈ దేవుడి పేరు చెప్పుకుని దేవుడికి ఎడిక్ట్ అయిపోయేలాగా ప్రజలను చేసి వాళ్ళ నుంచి డబ్బులు లాగేసుకుని వాళ్ళ రక్తాన్ని తాగేసి వాళ్ళ మాంసాన్ని తినేసి చేస్తున్నటువంటి దేవుడి పేరుతో చేస్తున్నటువంటి ఈ దరిద్రులాడే నాటకం. సమాజం చక్కగా పచ్చగా ఉండాలంటే కుల మతాలు ఉండకూడదు. మతం, నీ మతాన్ని నువ్వు పొగుడుకో తప్పులేదు, నీ దేవుడిని నువ్వు పొగుడుకో తప్పులేదు. నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప అని 100 సార్లు చెప్పు, తప్పులేదు. కానీ నా దేవుడే గొప్ప, ఇంకో దేవుడు కాదని ఎవడైతే ప్రచారం చేస్తున్నాడో వాడు మాత్రం చరిత్రలో దుర్మార్గుడే మిగిలిపోతాడు. ఇలాంటి మడ్డలు జరుగుతున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇంకొక మతంలోకి మీరు ఎందుకు చొరబడుతున్నారు? ఇంకో మతం గురించి, ఇంకో గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? తప్పు కదా. మీ దేవుడు గొప్ప అని మీరు చెప్పుకోండి, మీ మతాన్ని మీ గౌరవించుకోండి, ఇతర మతాన్ని కూడా గౌరవించండి. అప్పుడే సమాజం పచ్చగా ఉంటుంది. కానీ ఇప్పుడు నికృష్ట నా కొడుకులు చాలామంది బయలుదేరి దేవుడి పేరుతో ప్రజల రక్తాన్ని తాగేస్తూ ఈ సమాజంలో విష సంస్కృతిని పోసి ఆ మతం ఈ మతం ఆ మతం సర్వనాశనం చేసేస్తున్నారు. అంటే పోలీసులు కంప్లీట్ రిపోర్ట్ లేకుండా వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా వీళ్ళందరూ కూడా ఎంతసేపు ఏది జరిగినా, ఇప్పుడు అక్కడ మర్డర్ జరిగిందంటే పవన్ కళ్యాణ్ వల్లే, ఇక్కడ ఏదైనా జరిగింది, రేపు జరిగిందంటే పవన్ కళ్యాణ్ అసలు అంటే ఎందుకు ప్రతిసారి ఆయన పేరుని తీసుకొస్తున్నారు? పవన్ కళ్యాణ్ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువ తీసుకొస్తున్నటువంటి వాడు పిచ్చి కుక్క ఎవడు? కేఏ పాల్. ఒకప్పుడు దైవదూత అంట. నాకేం అర్థం, పవన్ కళ్యాణ్లో అవుతారని నాకు అర్థం కాదు. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాం. అలాంటి వెధవ మాటలు మాట్లాడుకురా వెధవ కేఏ పాల్ అని చెప్దామంటే ఆడు అందుబాటులో లేడు. కాబట్టి కులము, మతము, ప్రాంతము ఈ విభేదాలు లేకుండా అందరూ చల్లగా బ్రతకాలి, అందరూ చక్కగా ఉండాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. పాస్టర్ ప్రవీణ్ గారిది ఏదైతే ఉందో ఆయన చనిపోవడం రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఏదో అనుమానాస్పద మృతని, మద్యం దాగి చనిపోయాడని. కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల చనిపోయారని అంటున్నారు. అసలు ఏంది పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు మోస్ట్లీ మనం కేఏ పాల్ గారి మీటింగ్లో ఏది చూసుకున్నా కూడా ఆయన అందరినీ వదిలేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినే పట్టుకుంటారు. సో ఆయన సనాతన ధర్మం గురించి కళ్యాణ్ గారు మాట్లాడినా కూడా సో దాన్ని కూడా వీళ్ళు ఎక్కించేటట్టు మాట్లాడతారు అన్నమాట కేఏ పాల్ గారు. సో మేబీ వాళ్ళకి కొంచెం పవన్ కళ్యాణ్ అంటే పాగాము. సో ఎవరో తగ్గినా ఎవరో చనిపోయినా మొత్తం పవన్ కళ్యాణ్ గారిని కాంట్రవర్సీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఆయన అంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. అంటే అంతకుముందు ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు, రానున్నాడు, అప్పటి నుంచి కోపం ఉందంటారు ఆయనకి. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సో ఆయనని పార్టీలో ఒక పిలవడానికి వాళ్ళెవరు? సో ఆయనే ఒక పెద్ద పార్టీ. ఎలా అనుకోవచ్చు? అసలు ఆయన పేరు కూడా తీయాల్సిన అవసరమే లేదు. సో అటు తిరిగి ఆయన నెగిటివ్ చేయడం తప్పితే ఏమీ లేదు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం కూడా చాలా మందికి ఇష్టం లేదనుకుంటున్నాను చెప్పి నేను అనుకుంటున్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు. పోలీసులు కొన్ని వీడియోలు బయట పెట్టారు, దగ్గర 300 వీడియోల దాకా బయట పెట్టారు. ఆయన మద్యం తాగుతూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా ప్రయాణం ప్లాన్ చేసుకున్నాడు. సో మరి దానికి ఏమంటారు? అది నిజం అనుకోవచ్చా, లేకపోతే అది కూడా ఫేక్ అంటారు? అది మనం డిసైడ్ చేయడం ఏం లేదు. సో చాలామంది తాగుతారు, బట్ దానివల్లే చనిపోయింది అని చెప్పి మేబీ ఆయనకి వేరే ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. సో ఇంత సెన్సేషన్ అవుతున్నా కూడా పోలీసులు ఎందుకు దాని కంక్లూజన్ తీసుకురాలేకపోతున్నారు? అది చట్టం దాని పైన చేసుకుంటూ పోతుంది. సో దాని గురించి మనం చేయకూడదు. నేను పెద్ద ఇన్వెస్టిగేషన్ టీమ్సే తిరుగుతుంది దాని గురించి. సో మనం జడ్జ్ చేయడం కరెక్ట్ లేదు కదా. నమస్తే అన్న. ఈ పాస్టర్ ప్రవీణ్ గారిది చనిపోయారు, దాన్ని హత్య అంటున్నారు కొంతమంది, అనుమానాస్పద మృతి అంటున్నారు కొంతమంది, అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారు అంటున్నారు కొంతమంది. ఎవరు చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు చేశారు? సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. ఎవడాడు? ఏ సోషల్ మీడియా తీసుకురండి ఒకసారి. ఆడు మన కేఏ పాల్ గారు కూడా కేఏ పాల్ లేకపోతే ఏ పాలకి అది ఎందుకే, అది ఏం జరిగింది అనేది పూర్తిగా ఇంకా ఎవరికి తెలియదు. సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు.
ఒకళ్ళు కావాలని చేశాను అంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి వచ్చిన థాట్స్ తప్ప నిజం ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఏదో స్పీచ్లు ఇచ్చారని ఇదంతా బాగా రెట్టెక్కిపోయి వెళ్ళి చేశారని చెప్పి అంటున్నారు. లేదండి, అదంతా పుకారు. అది ఆయనకైనా పని పాట లేదా? పెద్ద పెద్ద సింహాలనే వదిలేసాడు, ఈ చిన్న చిన్న మ్యాటర్లు పట్టుకుంటాడా? పెద్ద సనాతన ధర్మం కోసం మ్యాటర్ వచ్చినప్పుడు ఆయన ఫైట్ చేశాడు. అంతేగాని దీనికి దానికి పవన్ కళ్యాణ్ గారి సంబంధం లేదు. అదంత ఫేక్ న్యూస్ అది చెప్పాలంటే. కేఏపాల్ గారు మాట్లాడారంటే ఆయన వీటి గురించి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయన పెద్ద ప్రముఖులకి ఆయన పాస్టర్గా చేసి ఎవరు దీవెనలు ఇచ్చాడు, ఏయో చేశాడు కాబట్టి ఆయన మాట్లాడడానికి ఒక అర్థం ఉంది. కానీ ఎవరెవరికో సంబంధం లేని మ్యాటర్లకి అనవసరంగా లింక్ కాదు. చాలా మంది కూడా అక్కడ బయట ఏదైనా మర్డర్ జరిగినా, రేప్ జరిగినా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పాలి, లేదంటే ఆయన చేశాడు, ఈ పదాలు ఎందుకు తీసుకొస్తున్నారు పద్దాక? అంటే ఏదో ఒక మ్యాటర్ ఉండాలి కదా. ఇప్పుడు అపోజిషన్కి అధికార పార్టీకి చాలా తేడా ఉంటుంది. సో కొంతమంది ఉంటారు చాప కింద నీరులాగా ఎక్కేస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన దొరికాడు కదా వేసేస్తారు ఉంటారు. సోషల్ మీడియా ఒక 3-4 రోజులు నడుస్తుంటుంది, అదే ఒక టాపిక్ అంతే. ఎందుకు అసలు విషయం ఏంటంటే ఆయన ఎందుకు చనిపోయాడు ఏంటనేది దానికోసం కూడా మాట్లాడు. ఈ అనవసరమైన మ్యాటర్లు తప్పించి ఏం లేదు. అలాగే ఇది మత కలహాలు కూడా సృష్టించేదాకా వెళ్తుందంటారా? ఏమో చెప్పలేమండి. ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ మధ్యన ఇప్పుడు ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఎవరిని తప్పు పట్టకూడదు. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది. నేను హిందువును లేకపోతే క్రిస్టియని అదేనేముండదు. సమయం వచ్చినప్పుడు అందరూ కలిసే ఉంటారు. సో ఇది కొంతమంది వల్ల స్ప్రెడ్ అవుతుంది తప్ప ఇదేమి కాదు. చెప్పాలంటే ఎవడో ఒకడి వల్ల అందరికీ అనవసరంగా కక్షలు పెరిగి ఇచ్చేస్తున్నారు. కానీ అందరూ ఒకటే కదండి. వస్తే భయ్యా నమస్తే. పాస్టర్ గారు చనిపోవడం మధ్యలో చనిపోయారని కొంతమంది అంటున్నారు, అనుమాన హత్య అని కొంతమంది అంటున్నారు, ఇంకా కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు అన్న? ఇది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేపిస్తారన్న? అది కాదు కానీ అంటే ఆయన చేపించడం కాదు, ఇండైరెక్ట్గా ఆయన ఏదైతే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారో ఆ విషయం పైన అది రెచ్చిపోయి వీళ్ళే చేశారని కొంతమంది అంటున్నారు. అన్న ఈ విషయంలో ఎంతో నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయితేనే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కోణం అయితే ఉండదు పక్కగా. అది దాని లోతుపాతులో పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అక్కడ వైన్ షాప్ దగ్గరికి పోవడం అది ఫేక్ ఫుటేజ్ అని ఈరోజు తెలిసింది. ఒరిజినల్ ఫుటేజ్ కూడా మన వైన్ షాప్ వాళ్ళతో ఉంది అనేసి వాళ్ళే ఓపెన్గా చెప్పిండ్రు. దాని తర్వాత మన బైక్ దగ్గర కూడా టోల్ గేట్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు లేదా దాడుతున్నప్పుడు కూడా అక్కడ 2 వ్యక్తులు నిలబడేసి మాట్లాడుకోవడం కూడా ఉండింది ఫుటేజ్లో. అవన్నీ ఏంది పరిస్థితి అంటే ఏం జరిగింది, టోల్ గేట్ ముందుకు రాకముందుకు కూడా హెడ్లైట్ పోవడం చూసినాం కాబట్టి ఆయన టోల్ గేట్ దగ్గర అన్నా ఆగి ఉండింటే ఏం జరిగేది ఏం లేదనేది ఇన్ఫర్మేషన్ అన్న ప్రజలకు తెలిసేది. ఏం అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి ఇష్యూ జరిగినప్పుడు పోలీసులు ఆ సీన్ రీక్రియేట్ చేయలేకపోతున్నారా? కరెక్ట్ అయిన ఎవిడెన్స్ పోలీసులకు కూడా సీసీ ఫుటేజ్ ద్వారా వీడియోలు బయట పెట్టారు. అవునవును, మొత్తం రాజమండ్రి నుంచి గన్నవరం దాకా. సో మరి అందులో ఈయన విజువల్స్ అన్ని వచ్చినాయి. మరి ఈయనదే తప్పు అంటున్నారు పోలీసులు కూడా. కరెక్టే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఈయనదే తప్పు అంటే ఓ రకంగా చూసుకుంటే ఇప్పుడు ప్రాణం పోయింది కాబట్టి ఈయనదే తప్పు అంటారు. ఒక రకంగా చూసుకుంటే మన ఎవరిది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన టోల్ గేట్ దగ్గర ఆగి సిచ్యువేషన్ ఏంటంటే టోల్ గేట్కి ఎంటర్ కాకముందుకి హెడ్లైట్ పోయింది మనం చూసినాం కాబట్టి అక్కడికి వచ్చినాక ఆగి ఒకసారి పడ్డాడు, అప్పుడు బండి బ్రేక్ అయినా చేతులు కూడా. ఇప్పుడు మొన్నటి వరకు అదే అనుకున్నాం కానీ ఈరోజు అది ఫేక్ అని చూసినాం కదా. ఇది వైన్ షాప్ది మన ఫుటేజ్ వైన్ షాప్ వాళ్ళే కమెంట్ చేయడం కానీ వాళ్ళే చెప్తున్నారు కదా ఇది ఫేక్ అనేసి. అది ఫేక్ కాబట్టి ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గరికి రాకముందుకి ఏదైతే జరిగింది అంటే కేఏపాల్ గారు కూడా అన్నారు పవన్ కళ్యాణ్కి సంబంధం ఉన్నది. ఆయన మాటలు పట్టించుకుంటారా? కేఏపాల్ ఇంతకు ముందు కూడా ఎన్నెన్నో మాట్లాడిందన్న. అవి కేఏపాల్ మాటలు ఎవరు పట్టించుకోరు. అంటే ఏ ఇష్యూ వచ్చినా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొస్తారు అన్న? మంచి అన్న, బాగుపడినా అదే మంచితనం అన్న. మంచితనం పవన్ కళ్యాణ్ గారిది మంచితనం కాబట్టి మంచి ఎప్పుడైనా సరే ఎదుగుతుందంటే చెడు ఖచ్చితంగా కిందికి దించాలని చూస్తారు కాబట్టి ఇది రాజకీయ కోణంలో అయితే ఏం లేదు. పక్కగా అయితే కొన్ని మతాల పరంగానో అది మనకు తెలియదు. అంటే అది అసలు ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందో తెలియదు. టోల్ గేట్కి రాకముందుకే హెడ్లైట్ పలిగింది. టోల్ గేట్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ 10 మందికి పాస్ చేసి ఉంటే తను బాగుండేది. ఆడ కూడా పాస్ చేయకుండా టోల్ గేట్ని క్రాస్ చేయడం తను చేసిన కొంచెం మిస్టేక్ అని చెప్తాను. నమస్తే సార్. నమస్తే సార్. మన పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు. దాని అనుమానాస్పద మృతని కొంతమంది అంటున్నారు, మద్యం దాగి చనిపోయాడని కొంతమంది అంటున్నారు, ఇంకా కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇండైరెక్ట్ గా చనిపోయాడు అంటున్నారు. అది ఎంతవరకు నిజం, అసలు ఏమనుకోవాలి? అది అబద్ధం సార్. అది దాని గురించి మాట్లాడటం కూడా వేస్ట్. కానీ అది పోలీసులు దాన్ని నిర్ధారణ చేస్తారు ఇంత తప్ప దాన్ని ఇది అట్లా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం కూడా చాలా వేస్ట్.
అది పోలీసులు నిర్ధారణ చేస్తారు. అంటే ఆయన చనిపోవడాన్ని మత కలహాలుగా సృష్టించుకుంటూ అందరూ రకరకాలుగా చేస్తారు. మత కళాలు ఆయన సృష్టించే మనిషే కాదు సార్. కాబట్టి ఆయన అటువంటి మనిషి కాదు. ఆయన ప్రజల మనిషి, ప్రజలకు సాయం చేసే మనిషి. మన కేఏ పాల్ గారు కూడా ఒక వీడియో చేసి అన్నారు అనమాట, పవన్ కళ్యాణ్ నీ వల్లే చనిపోయాడని. మరి దానికి ఏమంటారు? లేదు అట్లేదు. పాల్ గారు ఏదో మాట్లాడుతుంటారు కానీ పాల్ గారు మాట్లాడిన దానికి సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా బెస్ట్ అయిన మనిషి. ఆయన ప్రజలకు సాయం చేసే మనిషి కానీ అసలు మనిషే కానే కాదు. అయితే మరి ఈయన చావు వెనకమాల పోలీసులు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? దగ్గర 3 రోజులు అయింది, ఇంత సెన్సేషనల్ కేసు అయింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళు ఇంత దర్యాప్తు ఇంత స్లోగా చేయడం ఎందుకు? అసలు వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తున్నారు. మరి ఎక్కడ జరిగింది? అనుమానాస్పద హత్య ఎందుకు అయింది ఇది? అది అనుమానాస్పద అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు సార్. ఆ దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత దాని గురించి వాళ్ళు మొత్తం చెప్తారు వాళ్ళు. అంతేగాని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు ఏదో సనాతన ధర్మం గురించి మాట్లాడారు, హిందువులు కోపం వచ్చి ఆయన ఏదో దేవుడు అన్నాడని వెళ్ళి చంపేశారు, అలా కూడా మాట్లాడుతున్నారు. మరి అది ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడిన ఆయన హిందువుల గురించి మాట్లాడేది ఏమి ఉండదు సార్. ఆయన అందరికి సంగతి సమానంగానే చూస్తారు కానీ అంత తప్ప హిందువుల గురించి మాట్లాడేది ఉండదు. నమస్తే అన్న. నమస్తే. సో మన పాస్టర్ ప్రవీణ్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్లో వెళ్ళి చనిపోయారు, దానిపైన అనుమానాస్పద మృతి అని కొంతమంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు వల్లే అని కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు కారణమయ్యారు దాన్ని? చనిపోయిన ఆయన ఏదో అలా చనిపోయాడన్న. ఆయన చనిపోయిన తర్వాత ఇలాంటి ఫేక్ చేయకూడదు. అంటే మందు తాగుతాడు, ఇలా చేస్తాడు, అలా అవన్నీ ఇంకా వేస్ట్. అలా మాట్లాడకూడదు. అసలు వెళ్ళింది ఆయనేనా కాదా? అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆయన తీసుకుంటే ఫోన్పేలో ఆయన పేరు పడిద్ది. అసలు ఆ ఫోన్పే పేరు ఆయనదే పడిందా లేదా? ఆ రకంగా దృశ్యాలు చూడండి, ఎంక్వైరీ చేయండి. పోలీసు సౌద్యం ఉంటుంది కదా. అసలు టోల్గేట్ నుంచి ఏ టోల్గేట్ దగ్గర పాస్ అయ్యాడు, 10 నిమిషాలు మధ్యలో బ్రేక్ ఇచ్చాడు. ఆ 10 నిమిషాలు అక్కడ ఎందుకు బ్రేక్ ఇచ్చాడు, ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అన్న దాంట్లో కోణాల్లో చేస్తే అసలు దొంగ ఎవడని దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకో విజువల్ చూసుకుంటే ఆయన బుల్లెట్ దగ్గర 2 వ్యక్తులు ఆగి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తులు ఎవరు? అసలు ఆయన బుల్లెట్ దగ్గర ఎందుకు నుంచున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని. ఆయన ఒక వీడియోకి ఆ వైన్ షాపు ఏదైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని కామెంట్ పెట్టాడు, మీరు చూసారో లేదో, ఇది ఫేక్ ఫుటేజ్, ఒరిజినల్ ఫుటేజ్ మా దగ్గర ఉంది, మేము త్వరలో రిలీజ్ చేస్తామని. అంటే 300 వీడియోలు బయట పెట్టారు. అందులో ఆయన ఎక్కడెక్కడ డ్రైవ్ చేశాడు, హైదరాబాద్ రాజమండ్రిలో మధ్యలో అని చెప్పి వాళ్ళు వీడియోలు పెట్టారు అనమాట. అన్ని టోల్ గేట్లు దాటడం. విజయవాడ రావునిపాడు రింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్న 15 నిమిషాలు నుంచి కూర్చున్నాడు అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన కూడా ఎస్ఐ గారు మాట్లాడటం జరిగింది, మీరు విన్నారో లేదో. సో డ్రంక్ చేశానని చెప్పలేదు, ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి లాంగ్ నుంచి నీరసంగా ఉన్నట్టున్నారు, మీరు కాసేపు కూర్చోండి, బండికి లైట్ కూడా లేదు కదా అని దృశ్యాలు అయితే మాట్లాడటం అయితే జరిగింది మీడియా ముందు. ఇంకొకటి పక్కన టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టు దగ్గర టీ తాగండి మొహం కడుక్కొని అంటే ఆ టీ కొట్టు ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇదంతా ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు చాలామంది కూడా. అసలు ఏం జరిగింది ఏంటన్నది బాగా లోతుగా ఎంక్వైరీ చేస్తే అసలు తెలిసిద్ది. ఇప్పుడు ఒక మనిషికి యాక్సిడెంట్ అవుతే బండి ఒక దగ్గర పడిద్ది, మనిషి ఇంకో తారణ పడతాడు, బండి కింద మనిషి పడడు, ఏ రకంగా యాక్సిడెంట్ అయినా సరే. సో అదొకటి ఆలోచించాల్సిన విషయం. అది మరి డిపార్ట్మెంటు తొందరగా యాక్షన్ గట్టిగా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందా? దీనికి రాజకీయానికి సంబంధం లేదన్న. అంటే ఇప్పుడు ఎవరు అరే ఇప్పుడు టైం వస్తే నువ్వేంటి నేనేంటి ఎవరైనా చనిపోతాం, కానీ చనిపోయిన విధంలో కూడా ఇంట్లో చనిపోయినది వేరు, రోడ్డు మీద చనిపోయినది, యాక్సిడెంట్గా చనిపోయేది వేరు. సో అది ఎలా చనిపోయావు అన్నది ఎంక్వైరీ చేయమను. దీని వెనకమాల రాజకీయం ఉందా, ఎమ్మెల్యే ఉన్నారా, సీఎంలు ఉన్నారా అని కాదు పాయింట్ ఇక్కడ. ఇది రాజకీయం దీనికి సంబంధం లేదు. అప్డేట్గా కనపడుతుంది కదా, బండికి లైట్ లేదు. సో చీకట్లో మీరు అంత దూరం ప్రయాణం కరెక్ట్ కాదండి, మీరు ఎక్కడైనా రెస్ట్ తీసుకొని అని ఎస్ఐ గారు చెప్పడం మనం విన్నాము. సో దాని గురించి ఎవరో మాట్లాడతలేదు. రీసెంట్గా మొన్న కుర్రోడు మాట్లాడాడు, ఇక్కడికి వచ్చే కుర్రోడే సాయి. ఆ వీడియో మనోడు అసలు ఎందుకు మాట్లాడాడో కూడా తెలియదు నాకైతే వాస్తవంగా. ఆ రోజు నన్ను మాట్లాడమన్నారు, నేను మాట్లాడను, నాకు తెలియదండి ఆయన గురించి, తెలియని వ్యక్తి గురించి మాట్లాడను, నేను మాట్లాడను అన్న. మా వాడు మాట్లాడాడు, అది వైరల్ అయింది ఇప్పుడు ఆ వీడియో. సో అతను ఏమంటున్నాడంటే నాకు తెలియక మాట్లాడాను, నన్ను ఎవరో మాట్లాడనివ్వలేదు, నాకు నేనే మాట్లాడాను కానీ తెలియక మాట్లాడాను, సారీ అన్నాడు. ఆ వీడియో కూడా సారీ అన్న వీడియో కూడా రిలీజ్ చేశాడు. సో నేను కూడా ఇప్పుడు మెసేజ్ చేసే అతనికి, అరే మళ్ళీ వీడియో పంపించి మళ్ళీ పెడదాము సారీ అన్నది. సో చాలామందికి ఇదే స్ప్రెడ్ అవుతుంది తప్ప ఇది స్ప్రెడ్ అవ్వట్లేదు అని. చాలామంది పాస్టర్స్ కూడా చాలామంది ముందుకు వచ్చి ఈ కుర్రోడు ఎక్కడ కనబడితే అక్కడ అతని మీద కొంచెం కేసులు బుక్ చేయండి దగ్గరలో ఉంటే అని వైరల్ చేస్తున్నారు. సో ఆ వ్యక్తి ఇక్కడ ఇవాళ అయితే రాలేదు. సో వస్తే కనుక కంపల్సరీ మీడియా ముందుకు తీసుకొచ్చి మరొకసారి సారీ అయితే చెప్తుంది. ఎందుకంటే జరిగింది ఎక్కడో, వాడు ఉండేది ఇక్కడ. వాడికి ఏదో అంటే ఏదో సెలబ్రిటీ అవుదాము, జనాల్లో నేను కనపడాలన్న
నోటి దూలతో అలా మాట్లాడిన వ్యక్తి కాబట్టి సో మనం ఏం చేయలేం దాని గురించి. సారీ అయితే ఇంకోసారి చెప్తాడు.